అందరికీ నమస్కారం। ఈరోజు బుక్కరాయ సుందరం మండల ప్రజా పరిషత్కు సంబంధించిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఈరోజు మీటింగ్ జరగాల్సి ఉంది। వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 13 మంది ఎంపీటీసీలు ఉన్నారు। టీడీపీకి సంబంధించిన టీడీపీ పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు 5 మంది ఉన్నారు। వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీ కూడా టీడీపీలోకి పోయి ఎంపీపీగా అలాగే కొనసాగుతూ ఉంది। గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంపీపీ గారికి ఇక్కడ కాలువ వెంకటలక్ష్మి గారికి ఆ ఒప్పందం ప్రకారము ఆ రోజు జరిగింది। ఆ ముందు వాళ్ళకే అవకాశం ఇచ్చారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రిజైన్ చేయకపోవడం వల్ల మేము ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి ఆర్డీఓ గారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది। కానీ ఈ పరిణామాలన్నింటినీ ఒకసారి గమనిస్తే మాకి పూర్తిగా అంటే 2/3 సంపూర్ణ మెజారిటీ మా దగ్గర ఉంది। ఆ విషయం మీద మేము ముందుకెళ్ళాం। తర్వాత ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కొంతమంది మా ఎంపీటీసీలను కూడా డబ్బులకు లేదంటే వేరే విధంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి శిరీష్ అనే ఎంపీటీసీని దాదాపు గంట ఒక 4 రోజుల నుంచి మా నుంచి అంటే కమ్యూనికేషన్ లేకుండా తీసుకెళ్లారు। అంటే ఇదంతా చూస్తుంటే ఎట్లుందంటే కూటమి ప్రభుత్వము సింగిల్ ఎజెండా కానీ సింగిల్ జెండా కానీ లేకోకుండా ప్రభుత్వం ఏర్పడింది। అదే విధంగా ఈరోజు మళ్ళీ ఎంపీపీ పదవిని నిలుపుకోవడానికి మా ప్రమేయం లేకోకుండా మా అనుమతి లేకోకుండా మా జెండా కూడా ఉపయోగించి ఎంపీపీ పదవి చేపట్టే విధంగా అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులు కానీ లేదంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలా। మీరు సిగ్గుతో తలదించుకునే రోజు ఇది। సంపూర్ణ మెజారిటీ ఉండి కూడా మీరు పదవి కోసం అంటే ఆ రోజు ఒప్పందం ప్రకారం జరిగిన దాన్నే మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, కానీ మేమేదో మీ ప్రభుత్వంలో మేము వచ్చి అధికారం చేసి మేమేదో చలాయించాలని కాదు। కానీ అవేవి కూడా మీకు అంటే ఎట్లుందంటే ఇక్కడ రాజకీయ విలువలు ఏమాత్రము మీకు సరిపోవడదు, ఆ అవకాశమే లేదు। మీకు రాజకీయ విలువలతో మీకు సంబంధం లేదు, కానీ మీకు ఎంతసేపు ఉన్నా కూడా మీకు పదవి అనిపించాలా। ఈ ఉద్దేశంతోనే మీరు ఈరోజు మా మెజారిటీ ఉన్నా కూడా మా సభ్యులని ప్రలోభాలకు గురి చేసి మీరు తీసుకెళ్లడం అనేది రాజకీయంగా అంతంత దారుణం। అంటే ఎంత దిగజారి రాజకీయాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయో గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని గుర్తుపెట్టుకోవాలి। గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నాం, మీరు మీ పార్టీ సంబంధించి మీ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీకి మీరు ఎంపీపీ పదవిగా ఇచ్చి ఉండింటే మేము ఈ రోజు సంపూర్ణంగా మీ క్యాండిడేట్కి మేము మద్దతు తెలిపేవాళ్ళం। కానీ మా పార్టీ గుర్తు మీద గెలిచి అవకాశం కోసం మీ పార్టీలోకి వచ్చిన ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేయమనేది ఎంతంత దరిద్రం ఎంతో ఒక్కసారి మీరు ఆలోచన చేయమని గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం। ఇది రాజకీయంగా ఎంత నీచమైన చరిత్ర ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోవాలా। ఇది రాజకీయం, ఇది ఇప్పటితో అయ్యేది కాదు, కానీ మనిషి అన్నాక ఉన్నాక ఒక విలువలు అనేటివి రాజకీయ విలువలు అనేది ఉండాలా। ఆ విలువలు లేనప్పుడు మనం రాజకీయం ఎంత చేసినా కూడా ఇంకా అత్యంత దరిద్రంగా మనం బతికి ఒకటే బతకున్నా ఒకటే। ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని ఈ రోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది। మాకు ఈ ఎంపీపీ పదవితో మాకు ఒరిగింది ఏమీ లేదు, అధికారంలో ఉండవాలి మీరు పాకులాడుతున్నారు। ఈ ఎంపీపీ పదవిని నిలబెట్టుకోవడానికి కోసము అధికారంలో ఉండేవాళ్ళు మీరు పాకులాడుతున్నారు, మాకు దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు। కాకపోతే ఎవరు రాజకీయంగా ఉన్నారు సజీవంగా అనేది ఈ సందర్భంగా మాకు కూడా చాలా విషయాలు మాకు తెలిసాయి। అదేదో పెద్దలు సామెత అంటారు కదా, ఇంటి దొంగను కూడా ఈశ్వరుడు పట్టలేడు అన్నట్లుగా మాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి। ఆ లోపాలను సవరించుకోవడానికి మాకు కూడా అవకాశం వచ్చింది। కాకపోతే రాజకీయంగా మనం ఉండాలి అనుకుంటే, రాజకీయంగా మనం చలామణి కావాలి అనుకుంటే రాజకీయ విలువలతోనే రాజకీయ నీతిగానే మనం బతకాలనేది మాత్రము ఈ కూటమి నాయకులకు తెలియజేస్తున్నారు। అదే ఎంపీటీసీని అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని జిల్లా అధ్యక్షుడు చెప్పినారు, అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఆమెకే అది ఏది కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు దానికి సంబంధించిన ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు లేదంటే నియోజకవర్గం లీడర్లు కావచ్చు అందరూ భాగమే కదా, ఈ పర్టికులర్ గా ఒకరని కాదు అందరూ భాగమే। మీకు తెలుసు, మాకంటే కూడా మీకే బాగా తెలుసు, ఇదే ఎంపీపీ గారిని సాక్షాత్ నియోజకవర్గ అబ్జర్వరు సస్పెండ్ చేస్తామన్నట్లు బహిరంగంగా ప్రకటించారు। అయినా కూడా అదేదో మేము అనేది ఒక్కటే మీ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీకి మీరు ఈ రోజు ఎంపీపీ పదవి కావాలని మీరిగిన ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మా 13 మంది ఇప్పుడుండే మా 12 మంది ఎంపీటీసీలు బేషరతుగా మీకు మద్దతు తెలిపేవాళ్ళం, కానీ అలా జరగలేదే। ఏదో అదేమంటారు కదా
కూటమి ప్రభుత్వమే సింగిల్ ఎజెండా కాదు, సింగిల్ జెండా కూడా కాదు. అలాగే మా ప్రమేయం లేకోకుండా మా జెండా కూడా ఉపయోగించుకొని మీరు ఈ రోజు ఎంపీపీ పదవి నిలబెట్టుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుమాలని చర్య ఇంకొకటి లేదు. నిజంగానే రాజ్యాంగానికి తూట్లు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఏదైతే ఈరోజు అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు మెజారిటీ సభ్యులు ఉన్నప్పుడు, మాకు 13 మంది ఉన్నారు, 13 మంది మాతో ఉన్నప్పుడు ఒకరిని ప్రలోభం చేసి, శిరీష్ అనే అమ్మాయిని ప్రలోభం చేసి, అంటే మీరు ఎక్కడ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నిటికీ కూడా అమ్మాయి పైన రుద్ది ఈరోజు మీరు మా నుంచి ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకొని పోయి ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానానికి మీరు తూట్లు పొడిచారు. మీరు రాజ్యాంగబద్ధంగా ఎక్కడో కూడా మీరు సక్రమంగా ఇచ్చిన కార్యక్రమాలు ఏంది లేవు. ఏదైతే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం, మా ఇంటి కోడలు తీసుకొని పోయి మీ ఇంట్లో అక్రమంగా కాపురం చేసుకున్నట్ల ఈరోజు మా అమ్మాయిని, మా పార్టీ తరఫున గెలిచిన అమ్మాయిని తీసుకొని పోయి మీరు మీ పక్కన మద్దతు తీసుకొని అక్రమంగా ఉన్నారు. కాబట్టి దీన్ని నిరసించడానికి, దీన్ని వ్యతిరేకించడానికే ఈరోజు అమ్మాయి పైన, అమ్మాయిని ఎవరైతే ప్రభావం చేశారో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా వారందరి మీద ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇట్లాంటి విధానాలని ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు మానుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా ప్రజల గౌరవాలను పొందండి. కానీ ఇట్లాంటి దానిలో ముందు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు మద్దతు రాదు. రాబోయే ఇవంతా నిలిచిపోయింది లేదు. మాకు ఈ రోజు మేమంతా ఎన్నికపోవడం వల్ల మాకేం నిలిచిపోయింది లేదు. రాబోయే జనవరి, ఫిబ్రవరిలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. దాంట్లో పాటు ఎట్లా పెడతారు, ఆ రోజు ఈ ప్రజా మద్దతుతో మేమందరం కూడా మీకు వ్యతిరేకంగా ఏ విధంగా జరుగుతుందనేది ఆ రోజు తెలుస్తుంది.